హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంకా మధ్యాహ్నం ఇంట్లో లేము కదా, అందుకనైతే బియ్యం అయితే చెరిగి పోసుకున్నాను. అంటే పని వాళ్ళు ఉంటారు కదండి, వడ్ల బియ్యం అయితే పట్టించుకున్నాము. వాటిల్లో వేపాకు అవైతే వేపిస్తారు పురుగు పట్టకుండా. ఇంకా వేరేలోకి చాలా టైం అయింది. నిన్న ఈరోజు కొన్ని ఏరుకున్నాను. ఇవన్నీ అయితే వేరేను. ఇంకా ఈ బస్తా నిండా అయితే వేరేనండి. ఇంకా పొద్దున్నే లేచి హడావిడి కాకుండా ఏరు పెట్టుకుంటే తొందరగా పొద్దున ఇంకా బాసనలో పోసి కడిగి పెట్టుకోవచ్చు అన్నట్టు నేనైతే ఖాళీగా ఉండకుండా ఇవైతే నిన్న మొన్న అయితే ఏరాను. మిడిసులు అయితే బాగా వస్తాయండి తలొంచి వంచి. ఇంకా ఉన్నాయి ఈ బస్తాలు, ఇవి ఎరాలు. ఇంకా చూసారా వేపాకు అంతా ఎలా ఉన్నాయో. అందుకనైతే ముందుగా ఏరి పెట్టుకున్నాను. ఇంకా బియ్యం అయితే పెట్టుకున్నానండి పిల్లల మందం. కొంచెం అయితే అన్నం ఉంది, పిల్లల వరకు అయితే అన్నం వండుతున్నాను. ఈవినింగ్ టైం అండి ఇది. ఇంకా మార్నింగ్ నాకు వీడియో తీయను కుదరదని ఈవినింగ్ అయితే తీస్తున్నాను. ఇంకా పొద్దునైతే అన్నం ఉంది కొంచెము. పని వాళ్ళకి టిఫిన్ పంపించా కదండి, ఇప్పుడైతే వస్తుంది ఆ టిఫిను. దాంట్లో కొంచెం ఉందంట అన్నం అయితే, అందుకని కొంచెమే ఇంకా ఇది సరిపోతుంది. అంటే దోశకి పోసానండి, బాగా రోజులైందని. వాళ్ళకైతే దోశ పోసిస్తానైతే నేనైతే ఇప్పుడు అన్నం కొంచెం పెట్టాను. పిల్లలు అయితే చల్లన్నం అస్సలకే తినారండి, అందుకే వేడన్నం అయితే పిల్లల వరకు అయితే పెట్టేశాను. ఇప్పటికీ సరేసరే పెట్టుకుంటాను నేను, గంజైతే వంపను. వినేది సరేసరే పెట్టుకుంటానండి ఎప్పుడైనా బియ్యం. పని వాళ్ళకి పెద్ద బాసన పెట్టినా కానీ పని వాళ్ళకైతే దీంట్లో పెడతాను. దాని నిండా పెట్టినా కానీ సరేసరే పెట్టుకుంటా. గంజి అయితే అసలుకే వంపను. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి దీంట్లోనే వంట చేస్తా. ఇంకా 6 ఉంటారు కదండి, 6 7 ఉన్నప్పుడైతే దీంట్లో వండుతాను అన్నమాట. ఈ బాసనలో పెట్టేస్తాను, దీనికి కానీ సరేసరే పెడతాను. ఇంకా దోశలలోకి అయితే చట్నీ వేద్దామని పచ్చడికైతే వేసానండి పని వాళ్ళకి. కూర అయితే ఏం చేయలేను. ఇంకా ఇదేముంది, ఇంకా మిక్సీకి అయితే పట్టాలి. దంచుదామంటే చేయి బాగా వస్తుందండి బియ్యం ఏరేది, అందుకనే దంచలేక మిక్సీకి పడదామని ఫ్యాన్ కింద అయితే పెట్టానండి. చల్లారుతుందండి, ఇది చల్లారేలోపు టైం పడుతుంది. దంచుకుంటే తొందరగా అవుతుంది కానీ చెయ్యి బాగా వస్తుందండి, అందుకని ఇంకా దంచలేక మిక్సీ పడదామని ఫ్యాన్ కింద అయితే పెట్టాను చల్లారుతుందని. చూసారా అన్నం అయితే ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. అయితే కొంచెం చట్నీ ఉంది, పిల్లల వరకు అయితే కొంచెం చట్నీ ఉందండి. ఇంకా పొద్దున ఎర్రగారం అయితే చేశాను. పని వాళ్ళకైతే ఇది కొంచెం అది కొంచెం, పచ్చడి కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం అయితే పిండి తీసి పెట్టానండి పొద్దునకైతే ఉంటుందని. పిల్లలు అయితే హోంవర్క్ రాసుకొని వెళ్ళారు బయటికి, బయట చల్లగా ఉంటుందని. వేరే వాళ్ళ ఇంటికైతే పంపించాను, ఇంట్లో ఉంటే రాసుకోవాలని. బయటకైతే వెళ్ళిపోయారు వాళ్ళు. రాసుకొని వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేయించి తినబెడతండి. ఇంగ్లీష్లో మాట్లాడుతుండండి మా బాబు. చూడ్రా అబ్బాయి పడేలా చెట్టుగడి తీసుకురాప నన్ను అయిపోతే రమ్మంటుంది మీ మమ్మీ అని చెప్పు. సరేనా? నాకు తెలుగులో చెప్పు, నాకు రాదు కదా ఇంగ్లీషు. అక్కడ ఎవరు పెదమ్మనా? సరే స్నానం చేద్దుపోనా, నన్ను చెమట ఉంది కదా. సరేనా? నాటు వీడియో తీయనులే, పో చేయిపో, చెమట వాసన వస్తుంది. నాటు అయ్యాం, నాటు కాదు. సీయింగ్ అయ్యాం.
చేయిపో బాత్రూంలోకి పోయి ఇంకా పక్కన చేసిన పో లైట్ వేసిన పో ఇగో నాట్ డూయింగ్ కానీ పో చేయిపో ఆఫ్ చేస్తా బట్టలు తీసి బట్టలు తీయాలి కదా షార్ట్ తీస్తా అంతే షార్ట్ వేసి కొబ్బరి వేస్తుంది కదా హీటర్ తెచ్చిందిలే డాడీ అక్కడ పెట్టేసి పో వద్దు కరెంట్ అది నాట్ సీయింగ్ పో టిఫిన్ అయితే తెచ్చాడండి చూసారా ఇప్పుడే ఇక్కడైతే పెట్టి వెళ్ళాడు మా హస్బెండ్ అయితే వస్తున్నాడండి వాడు చూడండి ఇప్పుడే పని దగ్గర నుంచి వస్తున్నాడు బాగానే ఉన్నావులే కటింగ్ వద్దా టిఫిన్ ఏది టిఫిన్ ఎలా బాగానే ఉందిలే ఫేసు పచ్చడి అయితే మిక్సీకి వేసేస్తున్నాను ఇంకా దంచలేక వేసేస్తున్నాను అండి ఇంకా వేసి పట్టాలి మిక్సీకి ఇంకా దోశలు అయితే పోయాలండి ఇంకా 7 అవుతుంది కదా 7:30కి 8కి అలా తింటారు పని వాళ్ళు అయితే ఇంక ఇప్పుడైతే పచ్చడి మిక్సీకి వేసి దోశ అయితే పోయాలి ఇంకా అన్నం అయితే వండలేదు కదా దోశ పోస్తాను పని వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టిస్తా కదండి మార్నింగ్ ఆఫ్టర్నూన్కి అంటే దులుపు అయితే మిగిలింది పలుకు అన్నం అయితే ఇంకా ఇదైతే ఇంకా పొద్దున్నే వంట చేస్తా కదండి 5 గంటలకి అయితే ఖరాబ్ అయింది ఈ అన్నం అయితే కొంచెం మంచిగా ఉందండి మంచిగా ఉన్న అన్నం తీసిపెట్టి ఖరాబ్ అయిన అన్నం అయితే నీళ్ళు పోసి పెట్టాను ఇంకా మిక్సీకి వేసుకున్న గిన్నెలన్నీ తోమేసుకున్నా అండి ఇంకా దోశ పోస్తా మా బాబు అయితే స్నానం చేశాడు చిన్న బాబు అయితే ఇంకా రాలేదు ఇంకా రాసుకుంటూనే ఉన్నాడు ఇంకా దోశలు అయితే పోయాలని పెనమైతే పెట్టుకున్నానండి ఎందుకంటే వాళ్ళు 7:30 ఇప్పుడు 7:30 అవుతుంది టైము ఇంకా 8కి అలా వస్తారు అందుకని అయితే నేను పోసి పెట్టుకొని పిల్లలకి అన్నం పెట్టుకుందామని అయితే పెనం పెట్టుకున్నాను ఇక్కడైతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడైతే పావురాలు మా పిల్లలు అయితే చూసి వాటిని కావాలని ఏడ్చారు అవి అంతా అమ్ముతారంట వాళ్ళు 1500కి అమ్ముతారంట కానీ అవి మా పిల్లల దగ్గర అయితే ఆగవు మా ఇద్దరు కాకుండా ఇంకా మా అక్క పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా ఒకళ్ళు కావాలి అది ఇది అని ఏడుస్తూ ఉంటున్నది వాళ్ళైతే పిల్లలైతే వీడియో షూట్ చేశారు ఇంకా వాటిని చూసుకుంటూ కొంచెంసేపు అయితే అక్కడే ఆడుకున్నారు మేము అక్కడ కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడేసి అయితే వచ్చాము ఇంటికి పిల్లలకైతే అన్నం వేస్తానండి పిల్లలు అయితే అన్నం తినేస్తున్నారు ఇంకా టీవీ చూసుకుంటూ తింటున్నారు తినండి ఫాస్ట్గా ఎవరిది కంప్లీట్ అయితే చూస్తా కానీ అది ఇంకా నేనైతే 1 రూమ్లో ఉంది నాకు పని ఇంకా